హలో అందరికీ. ఇదే లాస్ట్ పార్ట్ అనమాట. ఇంకా పెయింటింగ్ అయిపోవడానికొచ్చేసింది. ఇంక బేసిక్ అంతా అయిపోయింది. ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంది అనంటే, ఐస్ ఇంకా లిప్స్ డ్రా చేయడము, ఐబ్రోస్. ఎప్పుడైతే ఫేషియల్ ఫీచర్స్ కరెక్ట్‌గా రావో, అప్పుడు ఎంత బాగా మనం మిగతాదంతా పెయింట్ చేసినా గానీ వేస్టే అనమాట. ఫేషియల్ ఫీచర్స్ రావాలనమాట. అందుకే అది నేను లాస్ట్‌లో చేద్దామని వదిలిపెట్టేసి మిగతాదంతా మొత్తం కంప్లీట్ చేసేసాను. అండ్ ఇంకా డ్రై అయ్యేంత వరకు గూడా ఆగి, ఒక 1 డే ఆగేసి, మొత్తం డ్రై అయిన తర్వాతనే నేను ఫేషియల్ ఫీచర్స్ స్టార్ట్ చేశాను. ఇంకా ప్రాబ్లమ్ వచ్చింది ఏంది అనంటే, ఇది నేను తీసుకున్నది బ్లూ కలర్ డెనిమ్ కదా! నేనింకా ట్రేస్ చేసుకోలేను. ట్రేస్ చేసుకున్నది కనిపించట్లేదు. ఇంకా ఏంటి ప్రాబ్లమ్ అంటే, బ్లాక్ కలర్ కూడా ఈ బ్లూ కలర్ డెనిమ్ మీద అంత బాగా కనిపించదు. అందుకనే ఫస్ట్ నేను మొత్తం వైట్ బేస్ వేసేసుకున్నాననమాట. వైట్ పెయింట్ బేస్ వేసుకున్న తర్వాత లోపల అప్పుడు బ్లాక్ కలర్ పెయింట్ చేశాను. బ్లాక్ పెయింట్ చేస్తే అప్పుడు బాగా కనిపిస్తుంది. అందుకని అది బ్లూ కలర్ డెనిమ్ కాబట్టి. ఇంక వేరే ఏదైనా అంటే నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నాననమాట మొత్తం రిజల్ట్ చూడటానికి. అండ్ నాకు చాలా ఇష్టంతోటి ఫస్ట్ టైం నాకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వచ్చినా గానీ, ఎప్పుడు నేను నా బ్రదర్స్‌కి, అమ్మకి అలా చేశాను గానీ, నేనెప్పుడు నా కోసం నేను ఫ్యాబ్రిక్ పెయింటింగ్ చేసుకోలేదనమాట. ఫస్ట్ టైం చేసుకున్నాను. ఫస్ట్ టైం, ఫస్ట్ అటెంప్ట్ నా కోసం చేసుకున్న దాంట్లోనే చాలా బాగా వచ్చింది. నాకు చాలా అంటే చాలా నచ్చింది. మీ అందరూ కూడా రిజల్ట్ చూసి ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి.